టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే కొద్దీ చాలా మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా ఓట్లు వేసే విషయంలో ఖచ్చితంగా పోలింగ్ బూత్‌కి వెళ్లి వేయాల్సిందే. ఒకప్పుడు బ్యాలెట్ పేపర్‌లు వేసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. అయితే ఇప్పుడు అంతకు మించి మన మొబైల్‌లోకి ఒక యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఓటేస్తే ఎంత బాగుంటది. అక్కడ లైన్‌లో నిలబడక్కర్లేదు. దొంగ ఓట్లు పడతాయనే భయం ఉండదు అనేది. కాకపోతే ఈ మొబైల్ యాప్ అనేదానికి ఒక భయం ఏంటంటే హ్యాక్ చేస్తారేమో. ఇప్పటికే ఈవీఎంలనే హ్యాక్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. హ్యాక్ చేయొచ్చు అని కూడా కొంతమంది చెప్తున్నారు. మొన్న అమెరికాలో చెప్పారు కదా. సో అటువంటి నేపథ్యంలో ఎలాగనేది. అయితే ఫస్ట్ టైము బీహార్‌లో మొబైల్ ఈ ఓటింగ్ అయితే జరిగిందట. యాప్ ద్వారా చేశారు. యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం దేశంలోనే తొలిసారి ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల్లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీల కోసం ఇది ఈ తరహా ప్రయోగం అయితే చేశారు. ముందుగా దాదాపు ఒక 10,000 మంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. దేశంలో ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ చాలా సదుపాయాలు కల్పిస్తుంది. అందులో నూతనంగా తీసుకొచ్చిన మొబైల్ ఈ ఓటింగ్ ఒకటి. దీనిని దేశంలోనే తొలిసారి బీహార్లో ప్రారంభించారు. దీంతో మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం బీహార్ ఓటర్లకు దక్కిందని చెప్పాలి. ఈ పైలట్ ప్రాజెక్టును స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 6 కౌన్సిల్ పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ యాప్ను వృద్ధులు, అలాగే దివ్యాంగులు, అలాగే గర్భిణులు, అలాగే వలస కార్మికులతో పాటు పోలింగ్ స్టేషన్కు రాలేని విధంగా జబ్బు పడ్డ వ్యక్తుల కోసం అభివృద్ధి చేశారు. ఈ యాప్ ద్వారా ఓటు వేసే ప్రక్రియ పాట్నాలో 3, అలాగే రోహతాస్లో 2, తూర్పు చంపారణ్లోని ఓ కౌన్సిల్లో ప్రారంభించారు. బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ఈ విషయాలు అయితే తెలియజేశారు. పోలింగ్ స్టేషన్కు రాకుండానే 50,000 మంది ఈ ఓటింగ్ యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉందని, అయితే 10,000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. అయితే ఇది ఎలా పనిచేస్తుంది అంటే మరి ట్యాంపర్ చేయడానికి వీలు ఉంటుందా లేదనేది. అయితే ట్యాంపరింగ్ చేయడానికి వీలు లేని టెక్నాలజీతో అత్యంత రక్షణ ప్రమాణాలతో ఈ మొబైల్ యాప్ను రూపొందించారట. బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డైన ఓట్లు అత్యంత భద్రతతో మార్పు చేయడానికి వీలు లేకుండా స్టార్ట్ అవుతాయట. ఫేస్ రికగ్నైజేషన్, అలాగే మ్యాచింగ్ టెక్నాలజీ, యాప్ లాగిన్, ఓటింగ్ సమయంలో ఓటర్ల గుర్తింపును ధృవీకరిస్తుంది. డిజిటల్ స్కానింగ్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ అంటే ఓసీఆర్ ఓట్లను ఖచ్చితంగా లెక్కించడానికి సహాయపడుతుంది. అలాగే ఆడిట్ ట్రయల్స్తో ఈవీఎంలో వీవీప్యాట్ లాగానే ఓట్లను సరిపోల్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ నుంచి 2 ఓటర్లు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటర్ ఐడితో ప్రతి ఓటు నిర్ధారణ చేసుకున్నాకే ఓటు రికార్డ్ అవుతుంది. మొత్తానికి బీహార్లో ఇదైతే మొదలైంది. ప్రస్తుతం వృద్ధులకు, వికలాంగులకు, అలాగే గర్భిణీలకు ఈ అవకాశం అయితే కల్పించారు. ఇది సక్సెస్ అయితే కనుక భవిష్యత్తులో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తే మెయిన్ ఓట్లు మిస్ అవ్వకుండా ఉంటాయి. చాలామంది పోలింగ్ బూత్లకు రాలేని వాళ్ళు ఇంట్లో కూర్చొని మొబైల్ యాప్ ద్వారా ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. బీహార్లో దీన్ని తొలిసారి ప్రారంభించారు.